కోకోనట్ బర్ఫీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాల పొడి, మిల్క్ పౌడర్ అంటాం కదా అది, అలాగే కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్, అలాగే కొద్దిగా పిస్తా, పంచదార, నెయ్యి, ఇంకా యాలకులు. ఇవి ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ సమయంలోనే ఆల్మోస్ట్ తయారు చేసుకోవచ్చు. సార్, ఫస్ట్ అసలు మీరు ఫోర్స్లోకి ఎప్పుడు వెళ్ళారు? అది ఫస్ట్ మేము తెలుసుకోవాలనుకుంటుంది. అంటే ఏది మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎలా ఎంటర్ అయ్యారు? చెప్పాలంటే నేను స్కూలింగ్లో ఇక్కడే చదివాను, సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్. సో అప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడే మేము ఎన్సీసీలో వాటిలో జాయిన్ అయ్యాం. సో అప్పుడు నేను అక్కడ మా స్కూల్లో ఎయిర్ వింగ్ ఉండేది. సో ఎయిర్ వింగ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి డ్రిల్ చేయడము, తర్వాత గన్స్ పట్టుకుని ఫైరింగ్ చేయడము, తర్వాత ఎన్సీసీ క్యాంప్స్ అయ్యేవి ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్లో. సో వాటిలో పార్టిసిపేట్ చేయడం మిగతా వాళ్ళందరితో. దాని తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్మీ వింగ్లో చేరాను. సో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కాస్త అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. తర్వాత నార్మల్ కోర్స్ ఆఫ్ స్టడీస్ చేసుకుని గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఆల్ 3 సర్వీసెస్కి అనమాట. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి. సో మనం ఎగ్జామ్ ఈజ్ కామన్. సో దాంట్లో క్లియర్ అయిన తర్వాత మన చాయిస్ మనం ఇవ్వచ్చు. ఓకే. సో అట్లా నా టైంలో 7.5 lakh పీపుల్ అక్రాస్ ద కంట్రీ రోట్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్. అండ్ ఐ వాజ్ ఫార్చునేట్ టు గెట్ క్వాలిఫైడ్. 1.5 lakh క్వాలిఫైయర్. సో ఆ 1.5 lakhs తర్వాత మమ్మల్ని ఎస్ఎస్బి అంటారు, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు. సో నాకు అలహాబాద్లో వచ్చింది కాల్. ఓకే. సో అక్కడ అలహాబాద్కి వెళ్ళాము. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, లైక్ మనకి ఐఏఎస్ వాళ్ళకి ఎట్లయితే ఇవి ఉంటాయి ఇంటర్వ్యూస్, సెలక్షన్స్, అట్లా చాలా టఫ్గా ఉంటుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నేను ఐ కుడ్ ఆన్సర్ ఆర్ గివ్ మై రెస్పాన్స్. ఎందుకంటే అక్కడ కొంచెం మనకి టిపికల్ సిచ్యువేషన్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు మీరు ఎదుర్కొండా ఇగో ఇది ఖాళీగా ఉంది, ఈ ఇమాజిన్ నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు అటుపక్క వెళ్ళాలి, ఎట్లా వెళ్తారు? మీకు ఒక తాడు ఇచ్చేస్తాడు, ఒక సంథింగ్ ఇస్తాడు, హౌ యూ విల్ గో అక్రాస్. సో వెదర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ యాక్షన్, డూ సమ్ ప్లానింగ్. సో ఇవన్నీ వెనక నుంచి వాళ్ళు రిమోట్గా మిమ్మల్ని అసెస్ చేస్తుంటారు. థింకింగ్ అనాలిసిస్ చేసి ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా ఇదని. ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ టు వార్ లైక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి. తర్వాత గ్రూప్ ఆబ్స్టికల్ అంటారు, దాంట్లో ఒక గ్రూప్. సో యాజ్ ఎ లీడర్ మీరు యూఆర్ లీడింగ్ ద టీమ్ ఆర్ యూఆర్ జస్ట్ ఫాలోవర్. సో మెయిన్ చూసేది ఏంటంటే డిఫెన్స్లో, ఆర్మీలో యాజ్ ఆఫీసర్స్ లీడర్షిప్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ యు ఆర్ ది సెట్టింగ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది మెన్, ఫర్ ఎవ్రీబడి. మీకు అందరు మిమ్మల్ని చూసే ముందరికి వెళ్తారనమాట. సో అసెస్ చేసేది ఏంటంటే మీ లీడర్షిప్ క్వాలిటీ ఉందా లేదా, మీరు ఏమైనా జస్ట్ ఫాలోవరా. ఇట్లాంటివన్నీ సైకాట్రిస్టులు ఉంటారు, మనకు తెలీదు, వాళ్ళు సైలెంట్గా మన అబ్జర్వ్ చేస్తుంటారు ఎంటైర్ గ్రూప్ని. సో అట్లా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత అబ్జర్వేషన్ టెస్ట్ ఉంటాయి, తర్వాత ఫిజికల్ ఆబ్స్టికల్ టెస్ట్ ఉంటాయి. 3 minutesలో ఒక 15 ఆబ్స్టికల్స్ క్లియర్ చేయాలి. అదే మీ మామూలుగా పోల్ పెట్టి జంప్ పోలు, తర్వాత ఇది తాడు, రోపు, తర్వాత జంపింగ్ ఏవో ఉంటాయి. ఆ 3 minutesలో ఎంత అయితే అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో అక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి జస్ట్ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వాడి, సో ఐ జస్ట్ సెట్. ఇప్పుడు ఏంటంటే మన 1 2 3 4 3 minutesలో ఒక 7 అంటే 1 + 2 + 3 + 4 అని వస్తుంది. సో నేను అడిగాను, ఇది అందరం 1 నుంచే వెళ్ళాలా అంటే అట్లా ఏం లేదన్న. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ప్రతి ఆబ్స్టికల్కి పెరుగుతుందన్న. నేను వెళ్ళిపోయా 15, 14, 13కి వెళ్ళిపోయాను. సో ఐ వాజ్ ది హైయెస్ట్. ఓకే. దట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అసలు అది ఏమిటో తెలియదు కానీ బట్ పాయింట్స్ మైండ్లో ఉంది. సో మాక్సిమం పాయింట్స్ ఎంత చేసినా ఎవరికి రాదు 15. 3 minutesలో మామూలుగా అప్ టు 7, 8, 9, 10 ఎంతో ప్రాక్టీస్ చేసినా ఈ పంజాబ్, హర్యానా వీళ్ళందరూ చాలా సీరియస్గా. అవును, వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ మన వాళ్ళకి కూడా తెలియకపోతే కొంతమందికి చెప్తున్నాము, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి నార్త్ ఇండియాలో హర్యానా, పంజాబ్ అటువైపు వాళ్ళు, కాశ్మీర్ వైపు వాళ్ళు, వీళ్ళందరికీ ఆర్మీ జాబ్ అనేది వాళ్ళ జీవిత ధ్యేయం లాగా ఉంటుంది. అంటే ఇది అయిపోతే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నట్లుగా. అది ఒక ప్రెస్టీజియస్, వాళ్ళ ఫ్యామిలీ ప్రెస్టీజ్ అనమాట. అవును. సో మా బ్యాచ్లో 50లో ఓన్లీ 5 of us గాట్ సెలెక్టెడ్. ఓకే. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. 10%. వాళ్ళు అట్లా ఏం పర్సెంటేజ్. మా నెక్స్ట్ బ్యాచ్ అయితే మొత్తం వాష్అవుట్ కూడా అయిపోయారు. మొత్తం వాళ్ళకి ఆ మెయిన్ క్వాలిటీస్ లేకపోతే దే డోంట్ వాంట్ అనమాట. సో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నేను 84లో జాయిన్ అయ్యాను. జనవరి 84లో ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. అదే మన సినిమాలో చెప్తుంటాడు, ట్రైన్డ్ ఇన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ, బ్యాచ్ నెంబర్
Trained in Dehradun అన్నట్టు. మహేష్ బాబు దాంట్లో. సో డెహ్రాడూన్ లో చాలా చాలా టఫ్ గా ఉంటుంది. అవును విన్నా. మన వరల్డ్ ఆర్మీస్ లోనే మన ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ అనేది చాలా టఫెస్ట్ అని మిగతా ఆర్మీ స్టూడెంట్స్ కూడా మాతో చేస్తారు. ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది, అసలు ఇండియన్ ఆర్మీ గొప్పతనము ప్రపంచంలోనే గొప్పది అంటే విల్ టేక్ వన్ బ్రేక్. అక్కడ వంట ఒకటి మొదలు పెట్టేసుకొని దీన్ని చేసుకుంటూ మాట్లాడుకుందాం. కాడమం తెలుసు కదా, మన యాలకల్ని పొడి కొట్టుకోవాలి. అది డైరెక్ట్గా పొడి కొట్టడం అవ్వదు కాబట్టి పంచదారలు ఈ విధంగా యాలకలు వేసి పొడి కొట్టేసుకున్నాం. యాలకుల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమాలిస్తుంది. ఓకే, దీంతో పని అయిపోయింది. ఇంకా సార్ మీ చేత్తో పొయ్యి వెలిగించండి, మిగతా పనులన్నీ నేను చేసేస్తాను. ఫస్ట్ 1 by 1 నెయ్యి వేసుకోవాలి. మీకు ఫుడ్ అది కూడా బాగుంటుంది కదండి, దానికి సపరేట్గా డ్యూటీస్ ఉంటాయి, సపరేట్గా షెఫ్స్ ఉంటారు. ఆర్మీ కానీ డిఫెన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్డర్ అనమాట. మెనూ అంటే దాని తగిన అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ ప్రాపర్లీ. సో ప్లస్ ఈ కుక్స్ వీళ్ళందరికీ ఏంటంటే బేసిక్గా వీళ్ళకి అంతా ట్రైనింగ్ ఉంటుందండి. అదే సొంత తెలివితేటలొద్దు, ఏం చెప్పారు చేయాలి. రెండోది ఏంటంటే వాళ్ళకి అందరికి సరిపోయేట్టుగా అందరికి నచ్చేట్టుగా కామన్ మెనూ అనమాట. ప్లస్ వీళ్ళు 5-star హోటల్స్ నుంచి కూడా టైఅప్ ఉందన్నమాట. సో ఈ స్పెషల్ డిషెస్ వాళ్ళంతా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ చేస్తారు. ఓకేనండి. సో ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాం. చూయించేటప్పుడు 1 కప్పే చూయించాను, ఇంకొక కప్పు కూడా తీసుకున్నాను నేను. ఇది కూడా వేసేస్తాను. అవును, థ్యాంక్ యూ. ఏదో కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ దగ్గర ఫర్ మీ కుకింగ్ ఈజ్ అ హాబీ ఓన్లీ. ఓకే. సో నేను అప్పుడప్పుడు ఏదో ఐ విల్ ట్రై సంథింగ్ అనమాట. వి కమ్ టు ద పాయింట్. ఇందాక అనుకున్నాం కదా, చాలా గొప్ప విషయం అంటే భారతదేశంలో ఒక తుపాకు ఉంటే 4 సిపాయిల్ని రిక్రూట్ చేసుకుంటే ఆ తుపాకి తీసుకొని ముందర ఒక సిపాయి కాల్చుకుంటూ ఆయన ఫైట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆయనకి ఏమన్నా అయితే దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, ఇట్లాగా ఆ వెనకలు ఉన్న సిపాయి ఆ తుపాకి తీసుకుని ఆయన ఫైట్ చేయడం, ఆయనకి ఏమన్నా అయితే ఆ వెనకల అంటే తుపాకులు అంత తక్కువ, 4కి ఒక తుపాకి. యాక్చువల్గా మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనుషులు ఎంతమంది ఉన్నా కానీ అవతల ఎనిమిని దగ్గర రాకుండా కంటిన్యూస్గా ఫైర్ చేసుకుంటూ వెళ్తే వాడికి 1 ఉన్నారో 4 ఉన్నారో తెలియదు, బట్ ఆ ప్రెషర్ అనేది ఆ ఎనిమి మీద పడుతుంది. సో అందుకని ఈ స్ట్రాటజీ చేసి, ఎందుకంటే మనిషి అన్నవాడు కంటిన్యూస్గా ఎంతైనా టైర్డ్నెస్ అనేది వస్తుంది, ఫటిగ్ అనేది వస్తుంది, ప్లస్ ఇంజరీ అవ్వచ్చు. కాకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటంటే ఇంకా బాగా అట్లా, సో ఒక చైన్ అంటాం, హ్యూమన్ చైన్ పెట్టి, సో అట్లా చేసే దానివల్ల మీరు అన్నట్టు చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళు కూడా షాక్ అయిపోయారు, ఏంటి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది ఫైరింగ్, అసలు ఆగట్లేదు ఏమిటి ఎందుకు అని. మనకి కాల్చిన బుల్లెట్లు ఏమవుతున్నాయి అట్లా అనమాట. సో ఇట్ వాజ్ ఎ వెరీ, మీరు అన్నట్టు మంచి ఇన్సిడెంట్ మీరు గుర్తు చేశారు ఇవాళ. అదేనండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 62 వార్ కానీ అలాగే 71 వార్ కూడా చాలా మనకి హిస్టారిక్ వార్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా మన కార్గిల్ వార్ అనేది వెరీ చాలా ఇంపార్టెంట్. మీరు పార్టిసిపేట్ చేశారు. అందరికీ నిజానికి ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అంతకుముందు వాళ్ళందరికీ కూడా దేశము ఒక ఆర్మీ ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటే కార్గిల్ వార్ అనేది ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అనమాట. కార్గిల్ వార్ అనేది చాలా మందికి చాలా గుర్తింపు తెచ్చింది. అలాగే పిక్చర్స్ కూడా వచ్చినాయి, మీకు తెలియదే ఉంది. ఎల్ఓసి అయితే పక్కా కార్గిల్ వార్దే, అది ఎగ్జాక్ట్ దాన్ని రెప్లికేట్ చేయడానికి చూశారు. అంటే మీరు యాంటీ ఎయిర్ ఫోర్స్ అన్నట్లుగా ఎయిర్ డిఫెన్స్ అంటాం. ఎయిర్ డిఫెన్స్ అంటారు. నేను కమిషన్ అయింది ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. పాకిస్తాన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ F-16 కానీ ఇట్లాంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి మన వాళ్ళ సైన్యం మీద కానీ మన ట్యాంకుల మీద బాంబులు వేసే ముందర మేము వాటిని మిసైల్స్ తో పడగొడతాం అన్నమాట. ఓకే. సో దాంట్లో ల్యాండ్ టు ఎయిర్ అండ్ ఆన్ ట్యాంక్స్. అండ్ దాంట్లో ఏంటంటే అది అంత మ్యాక్ స్పీడ్ లో ఉంటుంది, హై స్పీడ్ లో. సో మేము వాళ్ళకన్నా ఫాస్ట్ రియాక్షన్ టైం ఎట్లా ఉండాలంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. 2 seconds ఆల్సో ఇస్ టూ బిగ్. విత్ ఇన్ మైక్రో సెకండ్స్ లో యూ హ్యావ్ టు రియాక్ట్ అంటే లాక్ ఆన్ పట్టేసుకుని అంత ట్రైనింగ్ ఇస్తారు. సో దాంతో చాలా, సో ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అండ్ కార్గిల్ వార్ లో అందులో ఒక మెడల్ వచ్చినట్లుంది. కార్గిల్ మెడల్ ఉందండి, దీన్ని కార్గిల్ మెడల్ అంటారు. సో దాన్ని మనం విజయ్ అంటాం. ఇప్పుడు అందునే ఎవ్రీ ఇయర్ విజయ్ దివస్ అని మొన్న కూడా అయింది. కార్గిల్ విజయ్ దివస్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ ఇక్కడ లోకల్ మన ఆర్మీ వాళ్ళు పిలిచి
సత్కారం చేయడం, Okay. ప్లస్ ఇక్కడ మా టీయర్స్ ఇది ఉంది మన పరేడ్ గ్రౌండ్లో అవును అవును. వాళ్ళకంతా, ప్లస్ అప్పుడప్పుడు మన మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. మ్మ్. సో ఒకసారి అయితే ఆయన కూడా వచ్చారు, రామ్ చరణ్ గారు కూడా వచ్చారు. అప్పుడే ఆ రోజు కొత్తలో RRR సినిమా కూడా హిట్ అయింది అనమాట. ఆయన అంతా హంబుల్గా వచ్చి మా పక్కనే కూర్చుని అంతా అడుగుతున్నారు అనమాట. ఆయన ఎలా ఉంటుంది అంటే, నేను నెక్స్ట్ మీరు కూడా ఇలాంటి ఏదైనా ఒక మంచి వార్ టైప్ మూవీ చేయండి అంటే ఈ వాజ్ ఇన్స్పైర్డ్ అనమాట. సరే, ఇది కొద్దిగా వేడైంది కదా, దెన్ విల్ యాడ్ మిల్క్ పౌడర్. ఇది కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి అంతే. ఇంకా అండి మీకు బాగా మెమొరబుల్ బ్యాటిల్ ఏంటి? సో నా అన్నిటికన్నా మెమొరబుల్ ఏంటంటే సియాచిన్ గ్లేషియర్. ఓ, ఆ సియాచిన్ గ్లేషియర్లో మనిషి బతకడమే కష్టం. that is considered as the world's highest fighting range. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అంటారు, అండ్ హైయెస్ట్ మౌంటైన్ బ్యాటిల్ ఫీల్డ్. అండ్ అక్కడ టెంపరేచర్ ఇస్ -60 నార్మల్గా, -60 -40. సో అట్లాంటి టెంపరేచర్లో మీరు ఒక పక్క ఏంటంటే అక్కడ ఏరియాని గార్డ్ చేయాలి, ప్లస్ అక్కడ షెల్లింగ్ అవుతూ ఉంటుంది, మనం కూడా షెల్లింగ్ చేస్తూ ఉంటాము. ఈవెన్ వెపన్స్ ని కూడా కాపాడుకోవాలి, వెపన్స్ ని కాపాడాలి, మనుషుల్ని కాపాడాలి. సో వాట్ దే సే, కాసేపు వెపన్ ని బయట పెడితే కూడా అది జామ్ అయిపోతుంది చలికి. ప్లస్ మీ జవాన్లను మీరు కాపాడుకోవాలి, వాళ్ళ పని వాళ్ళ డ్యూటీస్ కూడా చేయాలి అట్లా. ప్లస్ అక్కడ ఏంటంటే డే టైంలో ఏ మూవ్మెంట్ ఉండకూడదు. ఎవరైనా కలిగితే వాడు అవతల వాడు స్నైపర్, మీకు ఇందాక చెప్పాను. సో ఆ స్నైపర్ రైఫిల్తో షూట్ చేసేస్తాడు. సో ఎనీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద నైట్ టైం, డార్క్ టైం, అంటే ఇట్స్ లైక్ లైవ్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. సో ఆ సియాచిన్ టెన్యూర్ అనేది, సో దానికి స్పెషల్ మెడల్, దీన్ని సియాచిన్ మెడల్ అంటారండి. ఈ మెడల్ చూస్తే ఆర్మీ వాళ్ళు కూడా దే గివ్ యూ లాట్ ఆఫ్ రిగార్డ్. సో దాని తగిన మాకు టై అవన్నీ ఇచ్చారు, బట్ ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ వాల్యూ. అక్కడ చేసిన వాళ్ళు అంటే దట్ ఈస్ ద అల్టిమేట్ అనమాట. దెన్ దాని తర్వాత అఫ్ కోర్స్ మీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను పంజాబ్లో. వాటిలో అప్పుడు పంజాబ్లో మీకు తెలుసు కదా, టెర్రరిజం బాగా ఇదైంది. సో నేను కూడా ఒక 3 టెర్రరిస్ట్ని ఐ కుడ్ షూట్. అండ్ గ్రేట్ టు హియర్ అండి. ఓకే, ఇది కొద్దిగా దగ్గరకు వచ్చినట్టు. ఇది వేగింది, దీంట్లో పంచదార యాలకుల పొడి కలిపి మనం నూరుకున్నాం కదా, ఆ పొడి వేసుకుంటున్నా. అయితే నాకు ఇంకోటి, యాజ్ ఎ కమాండింగ్ ఆఫీసర్ మీరు కమాండ్ చేస్తూ ఉంటారు. నార్మల్ పీపుల్ కంటే కూడా మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. యూ హ్యావ్ టు మూవ్ వన్ ఎంటైర్ టీమ్. ఏ విధంగా ఉంటుంది ఒక వార్ వచ్చినప్పుడు కానీ, ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళాలన్నప్పుడు, ఒక బ్యాటిల్లో, హౌ యూ మోటివేట్ దెమ్? మేము ఏం చేస్తుంటామంటే ప్రతి ఇయర్ కూడా 1 to 2 months ఈ బ్యాటిల్ డ్రిల్స్ అన్ని రిహార్సల్ చేస్తాం. అండ్ ఎక్కడంటే మనం ఉన్న చోట కాదు, ఎప్పుడో ఏ రాజస్థాను ఎక్కడో అట్లాంటి మెయిన్ ఏరియాస్లో అంతా వెళ్ళి మొత్తం. ఇప్పుడు నా బెటాలియన్ అంటే నా దగ్గర ఆల్మోస్ట్ 1200 పీపుల్ ఉండేవాళ్ళు, ఆఫీసర్లు, జేసీఓలు, జవాన్లు అందరూ. సో లైవ్ అన్ని డ్రిల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తాం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇట్ బికమ్స్ హ్యాబిట్. ఇట్లా చేయాలి, అక్కడ వెళ్తే ఇలా చేయాలి అని. యూ మూవ్ టు దట్ ఏరియా ఫర్ వార్ అనగానే ఎవరెవరు ఏం చేయాలనేది క్లియర్గా ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఇన్ఫర్మేషన్, ఎనిమీ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనకి వాడికన్నా ముందర మనం వీ హ్యావ్ టు బీ ప్లేస్ ఇన్ ప్లేస్, అండ్ మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా కొత్తగా ఉంటుంది. అందుకని ఆ మెడల్స్ అంత వాల్యూ. రైట్ సార్, ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేద్దాం. కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాం కదా, ఒకవేళ మనకి కండెన్స్డ్ మిల్క్ సరిపోలేదు, ఇంకొద్దిగా కావాలి అనుకున్నట్లయితే కాస్త మామూలు మిల్క్ కూడా కలుపుకోవచ్చు. లేక కండెన్స్డ్ మిల్క్ ఇంకొంచెం ఎక్కువ వేయచ్చు, కాకపోతే స్వీట్ ఎక్కువైపోతుంది, అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కండెన్స్డ్ మిల్క్లో అన్స్వీట్ అండ్ ఉంటుంది కదా, స్వీట్ లేనిది, అదైతే మనం హ్యాండిల్ చేస్తాం. మీరు అన్నట్టు కండెన్స్ మిల్క్లో స్ట్రెంత్ మాకు కూడా అక్కడ ఫీల్డ్ ఏరియాలో అంతా మాకు ఎక్కువ ఇచ్చేది కండెన్స్ మిల్క్ ప్యాక్స్ ఇస్తారనమాట. ఓకే, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది, ప్లస్ మనం దాని తగినట్టు వేడి చేసుకుని. అవును, నిల్వ ఎక్కువ ఉంటుంది, దీని న్యూట్రిషన్ వాల్యూ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అవును, లీటర్ పాలు తాగేది మనం 100 గ్రాముల్లోనే 50 గ్రాముల్లోనే వచ్చేస్తుంది. దీని విధంగా కుక్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ స్టిక్కీనెస్ పోయి లూజ్ అవుతుందో దెన్ వీ కెన్ నో ఇట్ ఈస్ రెడీ. సో యాజ్ వీ థాట్ మిల్క్, కండెన్స్ మిల్క్ కొద్దిగా తక్కువైంది కదా, కొంచెం పాలు యాడ్ చేసుకోండి. ముద్ద కడుతుంది కదా, ఇట్లా లడ్డూకు ఉంటాయి ఏ విధంగా ఉంటుందో అట్లా దగ్గరకు వచ్చే విధంగా ఉండాలన్నమాట. అందుకే దాన్ని బర్ఫీ అంటారు.
మనకి ఆర్మీలో ఏంటంటే మనం ఫార్వర్డ్ ఏరియాలో వెళ్ళినప్పుడు మన ఆపోజిట్ ఎనిమీ కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కనుక్కోవడానికి చాలా ట్రై చేస్తున్నాం. అవును, సేమ్ మనం ఎట్లా చేస్తాం అలా అని అందుకని ఎస్పెషలీ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. అవసరమైన కమ్యూనికేషనే మాట్లాడతాం. అది కూడా నో క్లియర్ కమ్యూనికేషన్, అన్ని కోడ్ వర్డ్. ఇప్పుడు బర్ఫీ అంటే గుర్తొచ్చింది. సో మాకు అప్పుడప్పుడు కోడ్ వర్డ్ బర్ఫీ అంటే మాకు బర్ఫీ అంటే తెలుసు నెక్స్ట్ ఏం చేయాలో లేదని. చెప్పరు మీరు ఇప్పుడు. లేదు లడ్డు అన్నారు అనుకోండి, సో లడ్డు అంటే ఏం చేయాలో తెలుసు అనమాట. సో ఇవన్నీ సర్ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ బ్యాటిల్ ద పర్సన్ హూ కెన్ సర్ప్రైజ్ ద ఎనిమీ ఈజ్ ద విన్నర్ అనమాట. మామూలుగా మా లాంటి వాళ్ళు తెలియని వాళ్ళు వెళ్ళిపోయి మామూలు నిజంగానే బర్ఫీ తీసుకెళ్ళి బర్ఫీ అన్నామంటే అక్కడ దెబ్బ అయిపోతాం. రైట్ అండి, దగ్గరకు వచ్చింది కదా, బాగా వచ్చింది. దీన్ని ఇట్లా వచ్చింది కదా, ఇక మనకు తెలుసు డ్రిల్ ఎలా ఉంటుందో. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఒక బౌల్ ఇలా గ్రీస్ తీసి, అంటే గ్రీస్ అంటే గ్రీస్ కాదు, నెయ్యితోటి గ్రీజింగ్ చేసుకుందాం ఆ విధంగా. ఓకే, ఇది రెడీ. దీన్ని విల్ ప్లేస్ ఇట్ ఇన్ దిస్ బౌల్. ఓకే, ఇది ఇలా సెట్ చేసుకున్నాం. ఇంకొక చిన్న పని, పిస్తాని కొద్దిగా గ్రేట్ చేసి ఆర్ చాప్ చేసి దాని మీద వేసుకుందాం. జస్ట్ లైక్ దాట్. టేస్ట్ కూడా బాగా వస్తుంది. పిస్తా తోటి లుక్ టేస్ట్ అండ్ న్యూట్రిషన్. ఇంకా మిగిలిన వాటితో కూడా ఆ విధంగా చేసేసి కొద్దిగా సెట్ అవ్వాలి. అంటే మీకు ఇందాక చెప్పాను కదా చల్లబడాలి అని. అలా చల్లగా అయిన తర్వాత కట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.